శుభోదయం. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు మనం 18వ అధ్యాయంలోని మొదటి 40 శ్లోకములు భావములు పఠిద్దాం. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అత అష్టాదశోऽధ్యాయః. మోక్ష సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం. త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు పలికెను, ఓ మహాబాహు, అంతర్యామి వాసుదేవా, సన్యాస తత్వమును త్యాగ తత్వమును వేర్వేరుగా తెలుసుకొనగూరెదను. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. భావం. శ్రీ భగవానుడు పలికెను, కామ్య కర్మల త్యాగముచే సన్యాసమని కొందరు పండితులు తలంతురు, కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుట త్యాగమని పేర్కొందురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రహర్మనిషీనః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యమితి చాపరే. భావం. కొందరు విద్వాంసులు కర్మలన్నీయు దోషయుక్తములే గావున వాటిని త్యజింపవలెనని అందురు, కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరందురు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. భావం. ఓ పురుష శ్రేష్ఠ, అర్జున, సన్యాసము త్యాగము అను 2 విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా చెప్పబడినది. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. భావం. యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన
యజ్ఞ దాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. భావం: కావున ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాశక్తులను త్యజించి అవశ్యమాచరింపవలెను అనునది ఉత్తమమైన నా నిశ్చితాభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. భావం: నిషిద్ధ కర్మల కామ్యకర్మల ఆచరణము త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితముగాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగము అనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. భావం: కర్మలన్నీయును దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజస త్యాగము అని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభింపదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. భావం: ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి ఎందలి ఫలాశక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. భావం: అకుశల కర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి కలిగి ఉండనివాడు శుద్ధ సత్వగుణయుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. భావం: ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట ఆవశ్యకము. కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. భావం: కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అని 3 విధములగు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలెను. కానీ
కర్మఫల త్యాగమనర్చిన కర్మయోగులు తమ కర్మ ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవింపవలసిన పని ఉండదు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధాచ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధియందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అంటే సాధనములు, నానావిధ చేష్టలు, దైవము అను 5 హేతువులు. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. భావం: మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. భావం: అట్లయినప్పటికీ సర్వకర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు అంటే నిరంజనుడు శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించును, అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహించలేడు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. భావం: అంతఃకరణమనందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థములయందును కర్మలయందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నిటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములు అంటవు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. భావం: జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైన కర్మ ప్రేరణములు. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. భావం:
గుణముల సంఖ్యను వివరించు సాంఖ్యశాస్త్రము నందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో మూడేసి విధములుగా పేర్కొనబడినవి. వానిని గూర్చి విశదపరచదను వినుము. సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. భావం వేర్వేరుగా కనిపించు సమస్త ప్రాణులయందును శాశ్వతుడైన పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడయ్యున్నట్లు జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకొనుము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. భావం సమస్త ప్రాణులయందును నానా విధములైన వివిధ భావములను వేర్వేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుగును. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. భావం ప్రకృతి కార్యమైన శరీరమునే అంటే శరీరములకు సంబంధించిన భౌతిక వస్తువులనే సమస్తముగా భావించి దాని యందే ఆసక్తిని కలిగించినట్టిదియు తాత్వికముగా అర్ధరహితమైనదియు హేతుబద్ధము కానిది తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని అందురు. అనియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. భావం కర్తృత్వాభిమానము గాని ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేషరహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మను సాత్విక కర్మయని అందురు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. భావం భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మను రాజస కర్మ అని అందురు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. భావం పరిణామం మంచి చెడ్డలు, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. ముక్త సంగోన్నహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. భావం ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు గలవాడును, సిద్ధి అసిద్ధుల ఎడల
హర్ష శోకాది వికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త ఎనబడును. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోత్సుచిః యయా ధర్మమధర్మం చ కార్యం చ కర్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ. భావం: ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు కర్తవ్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందరు. అధర్మం ధర్మమితి యా మన్యతే తామసావృతా సర్వార్థాన్ విపరీతాన్ చ బుద్ధిః సా పార్థ తామసీ. భావం: ఓ అర్జున, తామస గుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. భావం: ఓ పార్థ, ఇటువంటి చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మనః ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. భావం: కానీ ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజసధృతి అని అందురు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. భావం: పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటిని సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. సుఖం తిదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామేనృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. భావం: ఓ భరతశ్రేష్ఠ, 3 విధములగు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులు నొనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా అంటే దుఃఖకరముగా గోచరించినప్పటికీ
పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగునో అట్టి సుఖమును సాత్విక సుఖము అని అందురు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే నృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. భావం: విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖమందురు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. భావం: నిద్ర, సోమరితనము, ప్రమాదము అంటే మోహము వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. భావం: పృథివీయందు గాని ఆకాశమునందు గాని దేవతలయందు గాని మరే ఇతర లోకములయందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియూ ఉండదు. ఇంతటితో 40 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇంతసేపు వీక్షించిన వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి, కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ మిగతా 38 శ్లోకములు ఇంకో వీడియోలో పూర్తి చేసుకుందాం. ప్లీజ్ కంటిన్యూ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వభారతీయం.